కూడా మా దినేష్ తమ్ముడే. దినేష్ నువ్వే కదా దినేష్? 6 మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు. హైడ్లో ఉండొద్దు, మెసేజ్లు అయితే ఫాస్ట్గా చేసేసేయండి. ఇంకొక 30 మినిట్స్ ఉంటానండి నేను. ఓన్లీ 1 అవర్ అలా పెడదాం అన్నట్టు పెడుతున్నా అంతే. కానీ ఎవ్వరు కొత్త వాళ్ళే రావట్లేదు అసలు. కొత్త వాళ్ళు అస్సలే వస్తలేరు. ఏమైందో ఏమో నా ఛానల్కి. మళ్ళీ 12,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ ఆడనైతే ఒక 100 కాదు కదా, కనీసం 20 మెంబర్స్ కూడా నా లైవ్కి రారు. మా ఊళ్ళే వస్తారు అంతే తప్ప వేరే కొత్త వాళ్ళు ఎవ్వరు రారు. ఎందుకో ఏం అర్థం కావట్లేదు. అందరికీ ఛానల్ మోనో అయింది. ఛానల్ మోనో అయిన వాళ్ళు ఎవ్వరు అప్పుడు మేము అందరికీ సపోర్ట్ చేసినాం, కానీ మాకు ఎవ్వరు సపోర్ట్ చేయడానికి రావట్లేరు. ఎవ్వరు సపోర్ట్ చేస్తామన్నారు కానీ రావట్లేరు. ఒక మా దినేష్ తమ్ముడు తప్ప. అంటే అప్పటోళ్ళు, ఇప్పుడోళ్ళు, సన్నీ వాళ్ళు వీళ్ళందరూ చాలా బాగా వస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అందరు నవత లైవ్కి రండి, ఆహో హోహో అని బ్యాండ్ కొడుతున్నాడు సన్నీ. అదే సన్నీ, మనోళ్ళు ఇప్పుడోళ్ళు వస్తున్నారు, కానీ పాతోళ్ళు అయితే చాలా మంది ఉన్నారు సన్నీ. వాళ్ళైతే అసలు ఎవ్వరు రావట్లేదు తెలుసా. వాళ్ళకి లైవ్కి కంపల్సరీ మస్తు మంది వెళ్ళినాము. గల్లీలో డబ్బు సప్పుడు చేయి వస్తారు, వస్తారు. ఫోన్లో రావాలి. నోటిఫికేషన్ అందరికి వస్తుంది, గలీలో కూడా వస్తుంది. చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, కానీ వాళ్ళు కూడా ఎవ్వరు రారు తెలుసా. అందుకే అంటారు మన చుట్టాలే, నీ చుట్టాలే నీకు నా చుట్టాలే నాకు. అందరు నా వీడియోస్ చూస్తారు, కానీ నా చుట్టాలు అందరు చూస్తారు, నాకు లైక్ కొట్టరు. అంటే నేను ఎక్కడ ఫేమ్ అయిపోతాను అనేది వాళ్ళ ఫీలింగ్ అన్నట్టుంది. చేసుకోపో అంట. చెయ్యను సన్ని, వచ్చిన వాళ్ళే చాలు. ఎప్పుడైతే అప్పుడే అంతే. నేను ఇప్పుడే కావాలి అని అయితే ఏం లేదు సన్ని నాకు. ఏం చేస్తా మరి, చూస్తున్నావు. ఇంకొక 3 మంత్స్ అయితే టైం పెట్టుకున్నా. 100 డేస్, 100 డేస్లో అవుతుందా కాదా చూస్తా అంతే. 100 డేస్లో కావాలని అయితే టైం పెట్టిన, అవుతుందా కాదా అనేది దేవుడికి ఎరక అంతే. హాయ్ సన్నీ, టీ తాగగానే వాటర్ తాగొద్దు. అవునా, నాకు తెలియదు సన్నీ. అయితే రేపటి నుంచి తాగనులే. హాయ్ బేబీ. హాయ్ బేబీ. ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి. హైడ్లో ఉండకుండా మెసేజ్ చేయండి. సన్నీ ఉన్నావా, ఉంటే మెసేజ్ చేయి సన్నీ. బేబీ ఏం చేస్తున్నావు బేబీ, మెసేజ్ చేయి బేబీ. గుద్దు తిక్కరు. సన్నీ ఇట్లా అంటున్నాడు సింహాద్రి గారు అయితే. భక్తులారా ఏంటి, అమ్మని కోరిక చెప్పు తల్లి, నీ కోరిక చెప్పు తల్లి. నా కోరిక ఏం లేదు సన్నీ. సన్నీ నా కోరిక ఏమీ లేదు సన్నే. నీ దగ్గర ఉంటే అసలు ఫుల్ నవ్వి నవ్వి సావాల్సిందే సన్నీ. ఇక వామ్మో, నువ్వు ఇంత జోక్ చేస్తావు అనుకోలే అసలు. అందుకే సప్పు లైవ్ అంతా అసలు ఇట్లా కలకల ఆడుతుంది. తిండి కావాలా నాకు, వద్దు ఏ తిండి వద్దు నాకు. అంటే నువ్వు దేవుడివా బిగ్ బాస్ అంటున్నాడు. బిగ్ బాస్ సన్నీని అంటున్నాడు. సన్నీ నిన్నే, నువ్వంట దేవుడివా? ఎస్ అంట. అబ్బో దేవుడివా సన్నీ? ఏ గుడిలో, ఏ దేవుడివి? శివుడివా, శంకరుడివా, హనుమంతునివా?